ఈరోజు శోభన్ గడి శోభనం హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. నైట్ 3 నెలలు అడిగిన ఈ కార్యం 3000 మైళ్ళ దూరం నుంచి ఈరోజే వస్తుంది. ఇంతకీ నా సితరం చూస్తారా? హలో తారా, నానా. నానమ్మ హెల్త్ అస్సలు బాగాలేదురా. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ అంట. 3 days కంటే ఎక్కువ రోజు బతకదు అంటున్నారు. అండ్ నానమ్మ లాస్ట్ విషయం ఏంటో నీకు తెలుసు కదా, నీ పెళ్లి చూడాలనుకుంటుంది. నాన్న నాకు అసలు అవ్వదు నాన్న. అయినా నా క్లయింట్స్తో మీటింగ్స్ ఉన్నాయి. నేను రావడం అసలు కుదరదు. అయినా నీ మమ్మీ కోసం నేనెందుకు నాన్న మ్యారేజ్ చేసుకోవాలి? ఏంటి? ఇంకేం మాట్లాడకు. 3 రోజుల్లో పెళ్లి. అసలే సిచ్యువేషన్స్ ఏం బాగాలేవు ఇక్కడ. అబ్బాయి నువ్వు చూసుకుంటావా, మమ్మల్ని చూడమంటావా? చెప్పేది నీకే వినపడుతుందా? మీ ఇష్టం నాన్న. బట్ హౌ? ఐఎమ్ కంప్లీట్లీ బ్లాక్డ్ అండ్ ఈ వీక్లో నేను అసలు రాలేను. ఇట్స్ నాట్ పాసిబుల్. నో ప్రాబ్లం. సో వీ కెన్ మేక్ ఆన్లైన్ మ్యారేజ్. వాట్? ఎస్, ఆన్లైన్ మ్యారేజ్. ఆన్లైన్ మ్యారేజా? రారా శోభను, దా దా. ఏమయ్యా శోభను, ఫైనల్గా సాధించేశావు. మీ అమ్మ ఊరు మొత్తం చెప్తోంది మా ఓడికి అమెరికా సంబంధం అని. సంతోషమే కదా నాయనా? సంతోషమేనండి. పద. ఎక్కడ లేట్ అయిపోతుంది. బుల్లెట్ మీద దిగిన బిల్డప్ ఇచ్చావురా బాబు. అమ్మా శ్రీరంగా, నా చెప్పు. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ్రా? పెరుగుతురా చెప్తాను, లోపలికి వెళ్ళండి. సరే. అన్నయ్య, అది నా స్పెట్సే. ఓయ్ అమ్మా, చూడమ్మా, నా స్పెట్స్ పట్టి కలిపింది. బాగున్నావా? బాగున్నాను అంకుల్. నువ్వు బాగానే ఉంటావులే. ఇది నీకంటే నాకే బాగుంటుంది. ఏమ్మా బాగున్నావా? మా ఆవిడెప్పుడో పైకి పోయింది. నువ్వు వెళ్ళి కంపెనీ ఎవరుడు? బాగున్నావా? బాగున్నా. స్పెక్స్ పెట్టుకో, హీరోలా ఉంటావు. థ్యాంక్స్ అండి. బావగారు బాగున్నారా? ఆల్రెడీ 4 నెలల్లో వచ్చా, మాట్లాడించా, భోజనం చేశా. మీరు మర్చిపోయినట్టున్నారు. జోక్ చేశాను బావగారు. గుర్తులేంటి నేను యాక్ట్ చేసే బావగారు. అవునా? చమత్కార్లే. మీరు వెళ్తూ ఉండండి. ఎవరో పిల్లని భాగాలు వస్తున్నారు, వాళ్ళని ఒక ఆటాడుకుంటారు. మీరు వెళ్ళండి. అలాగే. మీరు వెళ్ళండి. అంకుల్ అన్నారంటే పెంకులు ఎవరు కొడతాను. ఎవర్రా మీరు? పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అంకుల్. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్. పిల్లలతో ఎలా ఉన్నారు? మీరు ఫ్రెండ్స్ ఏంట్రా? దింపండి. ఇలాగే దరిద్రంగా ఉన్నారు. అంకుల్ నాకుంది. ఏం మీకు లేదా? మీ ఇద్దరికి లేదా? అలా చూసుకుంటున్నారు. ఫన్నీ. ఈ ఫంక్షన్ ఎవరిదిరా? మీది. మా ఇంట్లో మీరు ఫనీ చేయడం ఏంట్రా? సారీ అంకుల్, తప్పైపోయింది. సారీ అంకుల్. భయపడవులే. ఇది జోక్ అంటే. నైస్ బెల్లీ ఫ్యాట్ అంకుల్. నీ బెల్లీ ఫ్యాట్ కంటే నా బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉందారా? చనువిచ్చా కదా అని చంకనెక్కకండి. తోలు తీస్తా ఇద్దరికి. కష్టమేలే. మందం కదా, తీలేను. ఇది జోకేరా? ఫ్రెండ్లీగా ఉండండి రా. ఫ్రెండ్లీగా ఉండమంటే చేతులు ఏమని కాదురా, తీయండి రా. పదండి అంకుల్ పంచి దేప్రస్ మొహాలు వేసుకొని. ఈ ప్రాపర్టీ అంతా మందే అల్లుడు. అవునా? అమ్మను పరిచయం చేస్తాను. అల్లుడు మా అమ్మగారు. తెలుసండి. ఈవిడోలాగే నా పెళ్ళి అవుతుంది. అమ్మా, తారా పెళ్లి చేసుకోబోయేది ఈ అబ్బాయినే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెంటనే వస్తా. ఓకేనండి. బామ్మా, నీ చావు నా పెళ్ళికొచ్చింది బామ్మా. కసరక్ బామ్మా, నువ్వు చచ్చిపోతే నా పిల్లలకి నీ పేరు పెడతాగా. చచ్చిపోయేదానికి ఎందుకే నీకు అవరాక్షణ? సర్లే,
ఓకే కూల్ 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 కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ మావా. హూ ఇస్ దిస్ మాస్క్ బామ్మ? మావా ఈ బామ్మ వల్ల నాకు పెళ్ళి అవుతుంది. మరి పెళ్లి కూతురు ఎక్కడా? రేయ్ నీకు చెప్పాను కదా ఇది ఆన్లైన్ మ్యారేజ్ అని. అంటే తాళి ఇక్కడ కడితే పెళ్ళి అక్కడ అయిపోద్ది. మరి ఫస్ట్ నైట్? ముందు నా పెళ్ళి అవనివ్వండిరా, నైట్ అయిపోతుంది. సర్లే బామ్మతో మాట్లాడండి, నేను వెళ్ళే వస్తాను. ఏ బామ్మ నీకు ఇంకో మనవరాలు ఉందా? ఇప్పుడు చెప్పు. రే సడన్గా దీనికేమైందిరా? బామా 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 బామ్మ 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 రేయ్ రేయ్ చూడండిరా. బామ్మ 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 నువ్వు బతుకుండు బామ్మ, బతుకుండు బామ్మ. బామ్మ బామ్మ రేయ్ వెళ్ళండి రా ఫస్ట్ ఇక్కడి నుంచి. బామ్మ బామ్మ రెస్ట్ తీసుకో బామ్మ, లేదంటే రెస్ట్ పీస్ అయిపోతాం. ఈ రోజు నైట్ నా పెళ్ళి ఎలా అవ్వాలి? తారా రెడీ అయ్యవా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే. ఒరేయ్ మనం వచ్చిన చేపయింది, తిన్నావా ఉన్నావా కనీసం మంచినీళ్ళు తాగావని గత్యంతరం లేదు. అసలు వీళ్ళకి మర్యాదలు ఏమన్నా తెలిసినా వీళ్ళ పద్ధతులు నాకేం నచ్చలేదురా. నాన్న నీకెందుకు నాన్న నచ్చాలి? నాకన్నా నచ్చాలి. నువ్వు మూసుకుని కూర్చో నాన్న పెళ్ళేదాకా. ఎలాగెడతావు ఏడు. బాబు ముహూర్తం టైం అయితే అమ్మాయిని తీసుకురండి. గట్టి మేళం గట్టిగా వాయించండి. ఇదిగోండి పంతులు గారు అమ్మాయి. ఇదేమిట్రా పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ల్యాప్టాప్ తీసుకొచ్చారు? సార్ ఇది ఆన్లైన్ మ్యారేజ్ సార్. ఆన్లైన్ మ్యారేజా? అరే జీలకర్ర బెల్లం ఎక్కడ పెడతావు, తాళి ఎక్కడ కడతావురా? ఎక్కడ మా వాడు తాళి కడతాడు, అక్కడ ముడిపడిపోద్ది. ఇదెక్కడ దిక్కుమాలిన పెళ్లిరా, నా చావుకొచ్చింది కదరా. నా జీవితంలో ఇలాంటి పెళ్లి చేస్తానని కనీసం కల్లో కూడా ఊహించలేదు. ఇదే మొదటిది చివరిది కావాలి. శ్రీరంగరంగా ఏదో తగలట్టాడు నాయన. ఆ జీలకర్ర బెల్లం తీసుకుని అమ్మాయి అంట ఆ ల్యాప్టాప్ మీద పెట్టానాయన. అమ్మా నువ్వు కూడా అలాగే అబ్బాయి తల మీద పెట్టానమ్మా. అమ్మాయి గట్టి బెల్లం గట్టిగా వాయించండి. నీకు దండం నాయన మంగళధారణ కార్యక్రమం. ఆ మంగళసూత్రం తీసుకొని ల్యాప్టాప్ కట్టరా నాన్న. అమ్మాయికి కట్టే రోజులు పోయి తాలిబొట్టిదిరా. తాలిబొట్టు ఇక్కడే ఉంటుందండి. తాలిబొట్టురా ఎక్కడ ఉంది మామ? ఇక్కడే ఉంది సార్ తాలిబొట్టు. శోభను ఏమిరా నీ బతుకు? 3 ఏళ్ల నుంచి పెళ్ళి నేర్చావు. తీరా చూస్తే ల్యాప్టాప్లో పెళ్ళి. అక్షింతలు తీసుకోండి అమ్మా, అక్షింతలు తీసుకోండి. గట్టి మేళం గట్టి కొట్టండి రా. ఇప్పుడేంటి నా తాళి నేనే కట్టుకోవాలా? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భగ్నామి శుభదే సంజీవ శరదాంశదం. ఓం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తస్తు. మై ఫ్రెండ్స్, లివింగ్ లెజెండ్స్. భాస్కర్. హాయ్. మై ఫాదర్. హాయ్ తల్లి. హాయ్. మై మదర్. హాయ్. నమస్తే. మై సిస్టర్. హాయ్ వదినా,
మీ శారీ చాలా బాగుంది. థ్యాంక్స్ రా. ఒక్కసారి ఆ పెళ్లి కూతురు చూపినాయనా. ఇలాంటి పెళ్లి చేసిన దరిద్రం నేను చూపించుకోవాలి కదా. మా అమ్మా, పందిరి నమస్కారం. ఇలాంటి పెళ్లి నా జీవితంలో చేస్తానని గాని ఇక మీద చెయ్యాలని గాని అసలు ఏమాత్రం లేదమ్మా. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. నాయన శోభను అరుంధతి నక్షత్రం అక్కడ ఉంది చూడండి. ఆ ముఖ్య కార్యక్రమం ఏదైతే మొత్తం చూస్తే నాయన శోభను, నీ శోభన ముహూర్తానికి ఇంకా 3 నెలల టైం ఉంది. ప్రాంక్ 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 ఇంత పెద్ద సెటప్ పెట్టి ప్లాన్ చేశారంటే ఇదేదో పెద్ద యూట్యూబ్ ఛానలే ఉండాలి. ప్రాంక్, ఇదంతా ప్రాంక్. కెమెరా ఎక్కడ పెట్టారు? కెమెరా కెమెరా సార్, ప్రాంక్ మొత్తం ప్రాంక్. నాన్న నువ్వు నన్ను మోసం చేస్తా అసలు అనుకోలేదా? రే మీరు కూడా, అమ్మా నువ్వు కూడా కమిట్ అయిపోయావు అమ్మా. అసలు మామూలుగా లేదమ్మా. అలా చూడకు, మండుతుంది. అరే నీ ముఖానికి ఇలాంటి అమ్మాయి దొరుకుతుందా? దొరకదని నీకు తెలుసు, నాకు తెలుసు. మరెందుకురా మూసుకుని చేసుకోకుండా ప్రాంక్ 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 అని ఓవర్ యాక్షన్? ఏయ్ చిన్ని, నువ్వు ఇంకా చిన్నపిల్లవే, నీకు ఇంకా తెలీదు ఇదంతా పెద్ద ప్రాంకే. అలా అని నువ్వు అనుకుంటున్నావురా. అలా అయితే నీకు కట్నం ఎందుకు ఇస్తారు? కట్నమా ఆ, నానా? అవును, ఒక ఫ్లాటు, ఒక బైక్. మరి క్యాష్? నీకు ఎంత ఖర్చు పెట్టానో దానికి డబల్. డబలా? బావగారు అయిందా? బావగారు అయిపోయింది. మాకు ఓకేనండి. నాకు ఒకసారి మీ కూతురికి కాల్ చేస్తే మాట్లాడతాను. సరే అల్లుడు. హలో చెప్పండి నాన్న. అమ్మా, అల్లుడు గారు ఒకసారి నీతో మాట్లాడతారంట. నా వల్ల కాదు నాన్న. పర్లేదురా, ఒకసారి మాట్లాడు. అల్లుడు గారు లైన్లో ఉంది. హలో. ఏం లేదు, ఒక గ్రూప్ ఫోటో దిగుదామని. సరే ఓకే. ఏమనుడు ఓకేనా? అమ్మా బామ్మ, నీ దయ వల్ల నా పెళ్ళయింది. బ్లెస్సెస్ బామ్మ. ఏమైందిరా పేస్ అలా పెట్టు? మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. సర్లే, ఎలా ఉంది అక్కడ మొత్తం? అబ్బా అస్సలు బాగాలేదు నాన్న. నీకు హ్యాపీ న్యూస్ తెచ్చా, ఇంటే ఎగిరి గొంతేస్తావురా. హ్యాపీ న్యూసా? ఏంటది? అమ్మాయి రేపు వస్తుందట. అవునా? మరి నాకు చెప్పలేదేంటి? అందుకే నేను చెప్తున్నా. షిట్. నానా, ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆగు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే. మేడం వస్తున్నారంట, అసలు చెప్పలేదు కనీసం. యా శోభన్, కానీ కొంచెం అర్జెంట్ మీటింగ్ వల్ల చెప్పలేకపోయాను. ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతున్నాను. ఐ విల్ టెక్స్ట్ యూ. ఓకే. బట్ హే, మీ మమ్మీ డాడీ ఉన్నారా?
ఓకే ఓకే నాకు అర్థమైందిలే. అంతగా ఆలోచించుకో, వాళ్ళు లేరులే. వాళ్ళు రావద్దని కూడా చెప్పేశాను. హే వై యార్ దొంగ తెలియనట్టు. వాట్? సర్లే అంత తర్వాతలే కానీ నువ్వు వచ్చే. నేను ఎయిర్పోర్ట్కి ఏ టైం రావాలి? హే పర్లేదు, లొకేషన్ పింక్ చేయి. ఐల్ బి దేర్ at 6 o'clock. ఏమా పియమ్మా? PM. ఓ ఓకే. ఫస్ట్ క్లాస్లో టీచర్లో చేశా, పత్తా లేకుండా పోయింది. 5th క్లాస్లో 10th క్లాస్ అమ్మాయిలో చేశా, అది కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఫైనల్గా ఈ శోభన్ గడికి శోభన టైం వచ్చింది. ఇంకా విజృంభించడమే. కమింగ్. తారా నా సితార. దిష్టి బయటిస్తారు, ఇక్కడ కాదు. ఓ ఓకే, సారీ అండి, తెలియక. అదే US నుంచి నేను వచ్చినట్లేదు, నువ్వు వచ్చినట్లుంది. రూమ్ బాగుంది కానీ చాలా అన్స్పేషియస్ గా ఉంది. నేను అది చెప్పానండి, రూమ్ కొంచెం చిన్నగా ఉంటే మేము కూడా దగ్గరగా ఉంటామని. ఐ మీన్ మీరు నా డెకార్ని డామినేట్ చేస్తున్నారండి. వాట్? అంటే మీ అందంతో. వాష్రూమ్ ఎక్కడ? ఆ రూమ్. అలానే లోపల డ్రెస్ కూడా పెట్టని రెడీ చేసి వచ్చేస్తారా? సరే. ఇదేంటి గంట అయింది, పంతులు గారు చెప్పిన ముహూర్తం కూడా దాటిపోయింది. సర్లే పంతులు గారికి ఫోన్ చేద్దాం. ఇదేంటి శోభనం కదా ఫోన్ చేస్తున్నాడు. హలో శోభను. మీరు చెప్పిన ముహూర్తం టైం అయిపోతుందండి. 10:45 నాయనా. ఈ విషయం నాకు చెప్పారు, ఓకే. మరి అమ్మాయి కూడా చెప్పారా? మెసేజ్ చేసేసాను. టైం అయిపోతుంది తెలుసుకోండి, ఇంకా రావట్లేదా? సర్లే గురుగారు, నేను ఉంటానులే. శోభను ఆగు శోభను. ఏదో నామకరణానికి ఆ ముహూర్తం పెట్టాను గాని నీకు ఈరోజు 2:30 నుంచి మంచి గడియలు ఉన్నాయి నాయనా. ఓ అవునా గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. నేను ఇంక భయపడిపోయాను. శోభను. అమ్మా ఇంకెంత టైము? శోభన గారు శోభన అనుకుంటా కదా. అవునా? ఫోన్ చేయడానికి ఫోన్ చేయ. చెప్పండి రా. రే శోభన. చదవడరా? తెద్దాం సంసేద్దాం. రే చేసుకోక 3 నెలల తర్వాత శోభనం చేసుకుంటున్నారా? 30 ఊర్లు చెప్పుకోవాలరా బాబు. ఫ్లాట్ కింద ఉన్నా లైట్లు ఆపేమంటావా? జనరేటర్ బదులు చెబుతా వదలేసుకోలే. రే ఆ పని మాత్రం చేయకురా ప్లీజ్ రా. పెట్టించాడురా. బెల్లం ఎక్కువైపోయింది రెడ్డికి. నడు వెళ్ళు బగ్గేద్దాం. సీతారా గారు, మిమ్మల్ని వెస్ట్రన్ డ్రెస్లో బీట్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ట్రెడిషనల్ డ్రెస్లో బీట్ చేసే వాళ్ళు లేరండి. శోభన రోజు కూడా ఈ పికప్ లైన్స్ అవసరమా మిస్టర్ శోభన? అయ్యో నిజమండి. సరే గాని ఇక్కడ చాలా సఫోకేటింగ్ గా ఉంది, బాల్కనీకి వెళ్ళి మాట్లాడుకుందామా? వెళ్దాం. ఎన్ని డేస్ నుంచి ఉంటున్నావు ఇక్కడ?
ఒక 3 days నుంచి, ఐ మీన్ 3 months నుంచి ఉన్నానండి. ఇంతకీ ఏం చేస్తూ ఉంటావు? అదేంటి, నేను మ్యాట్రిమోనీ సైట్లో పెట్టాను కదా, నాకు నో జాబ్ అని. ఏమో చూడలేదు. నాన్న చూసి ఓకే చెప్పారు, ఓకే చెప్పేసా. అంతా మీ బామ్మగారిదే ఇవ్వాలండి. అవును, అంతా ముసల్దాని వల్లే. ఏంటండి? ఏం లేదు, ఆ ముసలిదే కదా మన ఇద్దరు పెళ్లి చేసింది అంటున్నా. అవునండి, ఆవిడ ఎలా తీసుకోవాలండి బాబు. ఎలానో మీరు వచ్చారు కాబట్టి ఫాస్ట్గా ముఖ్య కార్యక్రమం మీద కానిచ్చేసి ఆ మొదలు పుట్టిన పిల్లడికి ఆ ముసలిదాని పేరు పెట్టేద్దామండి. ఐ మీన్ మీ బామ్మ పేరు పెట్టేద్దామండి. ఇంకా సెకండ్ పెట్టిన పిల్లడికి మన ఇష్టం అనుకోండి. ఐ నీడ్ డివోర్స్. ఏంటండి? డివోర్స్ అప్లై చేద్దామా? అర్థం? డివోర్స్ అర్థమైంది. అదే విడాకులు. ఒక 10 minutes అండి. టేక్ యువర్ ఓన్ టైం. ఓకే ఓకే. ఈరోజు శోభన్ గడి శోభన్ హార్డ్ హిట్టింగ్ ఉంటుంది నైట్. ఏం చేసావు ఈ 10 minutes లోపల? కొట్టుకున్నాను. ఐ మీన్ తల కొట్టుకున్నాను. ఐ మీన్ నువ్వైనా చెప్పు. యూర్ ఏ కంప్లీట్ స్ట్రేంజర్ టు మీ. నువ్వేం చేస్తావేంటో ఏమీ తెలీదు. హౌ కెన్ వి మేనేజ్? అన్నీ మ్యాచ్ అవ్వాలి కదా. మీ మదర్ ఫాదర్ కూడా ఫస్ట్ ఏం చేసాయి కదండి, తర్వాత అన్ని మ్యాచ్ అయ్యాయి కదా. అదంతా ఒకప్పుడు, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఓకే, నేను ఇక్కడ ఒక 3 months ఉంటా. ఒకవేళ 3 months లోపల నువ్వు నాకు నచ్చితే డివోర్స్ క్యాన్సిల్ చేసి నేను నాతో పాటు యూఎస్ తీసుకెళ్తా. లేదా? నీకు తెలుసు కదా శోభను. ఓకే, ఆల్ రైట్, అర్థమైంది. నేను ట్రై చేస్తా. నేను లవ్లో పడేస్తా. నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటా. నీతోనే పిల్లల కంటే వాళ్ళకి మీ బామ్మ పేరే పెడతా. ఒకవేళ నేను పడకపోతే ఏముంది, పెళ్లి చేసుకోవడం ఒక పిల్లం, దాన్ని పోషించడం జాబు, నష్టపరిహారం కింద. ఫస్ట్ చాలా కష్టం, సెకండ్ నాకు ఓకే. అయినా నువ్వు నాతో పాటు ఇంట్లో ఉండాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి పాటిస్తేనే నాకు ఓకే. ఏంటండి అవి? ఓకే, ఇక్కడ నాతో కలిసి ఈ ఫ్లాట్లో ఉండాలంటే నాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి నీకు ఓకే అయితే నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఓకే. మార్నింగ్ 6కి మొత్తం క్లీన్ చేయాలి, 8కి బ్రేక్ఫాస్ట్, 1కి లంచ్, 3కి ఫ్రూట్స్ అండ్ 5కి స్నాక్స్ రెడీ చేయాలి. ఈ రూల్స్ అన్నీ నీకు ఓకే అయితే నువ్వు ఇక్కడ ఉండొచ్చు. శోభన్, అయ్యో తీసుకోండి, సారీ అండి, కొంచెం లేట్ అయిపోయింది. శోభన్ నీకు ఒక విషయం చెప్పాలి. చెప్తారు కదా లేట్గా, ఫస్ట్ తాగండి. అది అయ్యో తాగండి, మళ్ళీ చల్లారిపోతుంది. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. అమ్మయ్యా, ఇప్పుడు చెప్పండి ఏంటి మ్యాటర్? అది అక్కడ కుక్క. ఒక్క నిమిషం. అమ్మా, పాలు పొంగిపోయిందండి. చెప్పండి ఏంటి మ్యాటర్? ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. మరి ఎందుకు పిలిచింది? సర్లే.
తారా 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 ఎక్కడున్నావు? తారా 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 తారాని ఎక్కడ చూసారా? లేదే. తారా తారా దీని పేరే తారా. సీజన్ బట్టి వెదర్ మారినట్టు సిచ్యువేషన్ బట్టి దీని పేరు మారిపోతుంది. ఏమైంది తారా నీకు? ఎవరు తారా ఇలా చేశారు నిన్ను? నేనే తడిపాను. మీరా? ఎందుకు? అది నేను ఫ్రెష్ అప్ అవుతుంటే వచ్చేసింది వాష్రూమ్లోకి. సో అర్థమైంది, పెద్ద గొడవ అయి ఉంటుంది. పోన్లేండి, మీరు లైట్ తీసుకోండి. ఇది ఫీమేల్ బ్రీడ్. ఊరుకోతారా, మన ఎక్స్ మమ్మీయే కదా, లైట్ తీసుకో. వాట్? సారీ, పోన్లే కన్నా, మన ఆంటీ కదా, లైట్ తీసుకో. చెప్పండి నాన్న. ఎలా ఉందమ్మా మ్యారేజ్ లైఫ్? అబ్బా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది నాన్న. ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నీకు వీడేలా నచ్చాడు నాన్న? నాకు నచ్చడం ఏముంది, అది పెళ్లి కాక ముందు అడగాలి. అప్పుడు నాకు లైఫ్ ఇచ్చిన మా అమ్మ కోసం చేశాను. ఇప్పుడు నువ్వు లైఫ్ ఇచ్చిన కూతురు గొంతు కోసావు కదా, ఇంకాపై నాన్న. తాళి కట్టుకుండానే పెళ్ళైపోయింది, తలంబ్రాలు పోయకుండానే మొగుడైపోయాడు. సరే నాన్న, నేనుంటాను, మళ్ళీ మాట్లాడతాను. బాయ్. ఏంటలా తొంగి తొంగి చూసేస్తున్నావు దొంగలాగా? అంటే ఏం లేదు, మీకు సారీ చెప్దామని. ఏ అంటే ఇందాక ఆంటీ అన్నాను కదా, అందుకు. శోభన్, ఈవిడెంట్ లోపలికి వచ్చింది. శోభన్. ఆంటీ ఆంటీ రండి. ఏమ్మా ఈ మధ్య అసలు మా ఫ్లాట్కి రావట్లేదు? అంటే పెళ్ళాము వచ్చిందిగా, కొత్త పెళ్ళాము, అందుకే కనపట్లేదు. అవునండి, మై వైఫ్. సర్లే అమ్మా, చాలా బిజీగా ఉన్నట్టున్నావు, నేను మళ్ళీ వస్తాలే. అయ్యో పర్లేదు, కూర్చోండి ఆంటీ, టీ తాగి వెళ్తురు కానీ. పర్లేదులేమ్మా, బిజీగా ఉన్నట్టున్నావుగా. అయ్యో పర్లేదండి, కూర్చోండి. కొంచెం ఆంటీని చూసుకో. 2 minutes ఆంటీ. కూర్చోండి ఆంటీ. బాగా మొహమాట పెట్టేస్తూ ఉంటాడు. నువ్వేనమ్మా అమెరికాలో ఉంటున్నావు? అవునా ఆంటీ. ఎంత చక్కగా ఉన్నావమ్మా, సినిమా హీరోయిన్లా ఉన్నావు. తెలుసు. వచ్చి 3 నెలలు అవుతుంది. మా అందరికి చాలా నచ్చేశాడు, బాగా అలవాటైపోయాడు. బుగ్గలేంటమ్మా ఇంత ఎర్రగా ఉన్నాయి? ఆంటీ అవి బొగ్గలు అనుకున్నా, బూర్లు అనుకున్నా, అలాగే లేతున్నారు. చాలే ఊరుకోవయ్యా, నీ పెళ్ళాన్నేదో అనేసినట్టు. సర్లే, కాఫీ తాగండి. ఏంటమ్మా చేతులు మరీ బోసిగా ఉన్నాయి? ఏంటి ఆంటీ వంకలు పెడతారు? ముందు ఛాయ్ తాగండి ఆంటీ, చల్లారిపోద్ది. గోరింతాకు పెడతానమ్మా నీకు, తెచ్చాను. ఓకే. ఎర్రగా పండుతాయమ్మా, మంచి మొగుడు వస్తాడు. అయ్యో నామతి బండ, ఎర్రగా పండటం ఏంటి? ఆల్రెడీ మంచి మొగుడే వచ్చాడుగా, మా శోభన్ ఎర్రగా ఉంటాడు చక్కగా. అమ్మా, ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచుకోవాలి? హాఫ్ డే. హాఫ్ డేనా? నో వే. పోనీ 1 hour నుంచి తీసేయండి. 1 hour ఈ హ్యాండ్స్తో ఏం చేయలేను కదా. అప్పటి వరకు నా హ్యాండ్స్ వాడుకోండి. నాకు ఆకలిస్తుంది. ఫుడ్ ఆల్రెడీ రెడీగా ఉంది, నేను తినిపిస్తాను, పదండి. దేవుడి మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఈ మియా మాల్కోవా, ఈ సనీ లియోన్ వీళ్ళందరూ వస్తున్నారేంట్రా? అవునా, నీకైనా బెటరా?
ఇంగ్లీష్ పాపలు వచ్చారు. నాకేంట్రా మరి చీప్గా? తులసి ఆంటీ, ఈ శ్రీరెడ్డి వీళ్ళు వస్తున్నారేంట్రా? అర్జెంట్గా ఆ లింకులు షేర్ చేయమా. మన మైండ్ బాగా పొల్యూట్ అయిపోయింది. సరే గాని ఈరోజు మన ఫస్ట్ జాబ్ చాలా సిన్సియర్గా చేయాలి. దోలసాల మాత్రం ఈ రోయ్ ఓకే ఫోన్ చేస్తున్నా. హలో జగదాంబ చౌదరి గారు, నమస్కారం అండి. అదేండి మీరు చెప్పారు కదా ఈ రోజు నుంచి జాయిన్ అవ్వమని. మేము జాయిన్ అవుతున్నాం. మీరు పేమెంట్తో రెడీగా ఉండండి. సెట్ మావా. ఈరోజు బీర్లు ఏర్లే పొంగాలంట. పొంగిద్దాం మావా. నేను కూడా చేస్తానుండే. చెయ్యి మావా. ఈ లోపు నేను లాగిన్ అవుతా ఉంటా. అన్నా ఆన్లైన్లో జాబ్ ఏదో ఉందన్నా కదనా? ఏం మాట్లాడుతున్నావు అన్నా? నేను చెట్టీలు వేసుకున్నప్పటి నుంచి పెడుతున్నా అన్నా. నువ్వు కంగారు పడకు, పేమెంట్తో రెడీగా ఉండు, లేపేస్తాను పైకి. జగదాంబ చౌదరి జ్యోతిష్యాలయం. ఇచ్చట ప్రేమ, పెళ్లి, శృంగార సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. వివరాలకు సంప్రదించండి జగదాంబ చౌదరి జ్యోతిష్యాలయం, విశాఖపట్నం. అయిపోయిందిరా. ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయింది. నేను చేస్తాను. చేసారా? చెడు తమ్ముడు, ఆధార్ కార్డులు లేవు, పాన్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు. మనం వచ్చామంటే ఒక్కటే కార్డు, పిఎఫ్ కార్డు. జై పిఎఫ్ఎల్. అమ్మా, మీ గోల్డ్ స్పూన్ లేదండి. ఈరోజు ప్లాస్టిక్ స్పూన్తో తినాలి. సర్లే ఏదో ఒకటి తినిపించు. అవును, ఆంటీకి ఎంత పిచ్చేసావేంటి? ఓవర్ యాక్షన్ చేయకరా. నీ చీప్ ఐడియాలు నాకు తెలుసులే. నేను ఎప్పుడు అలాంటి పనులు చేయనండి. అవును, ఎంతకీ వంట ఎలా ఉందో చెప్పలేదు. నీ ఫేస్లా ఉంది అంటే బాగుందన్నమాట. తింటున్నప్పుడు ఇరిటేట్ చేయకు శోభన్. సారీ. వాటర్ తీసుకొస్తున్నా. శోభన్ వాటర్. అమ్మా, ఏవి? ఇల్లు మొత్తం ఎతికానండి, వాటర్ ఎక్కడే లేదు. వాటర్ అడిగి కూడా ఫోన్ చేశాను, ఒక 1 hourలో వస్తాను అన్నాడు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉంటావు? వాటర్ అసలు ఉండదా ఇంట్లో? చాలా ఎక్కువ చేస్తున్నావు. నన్ను మొగుడు అనుకుంటున్నా, సర్వెంట్ అనుకుంటున్నా? వచ్చినప్పుడు నేను చూస్తున్నాను ఓ రూల్స్ పెట్టి ఓ పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నా. నా వల్ల కాదు, నేను పోతున్నా. నేను పోయి మా ఏ కాడ పని చేసుకుంటా. నిన్ను నీ ఫ్యామిలీకి రోడ్డు మీదకి ఇడుస్తా, చూసుకో. అర్థమవుతుందా? చూసారా కిలకివన్నీ? దీన్నే షార్ట్ ట్రీట్మెంట్ అంటారు. తమ్ముడు చూడలేదా? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే. తింటారా? ఎక్కిలాగిపోయినాయిగా. నువ్వే తిను. నేనా? చెప్పు మేడం. నాకేం అవసరం లేదు, వాటర్ ఆర్డర్ పెట్టు. మేడం హెప్పో. పొద్దునుంచి బాగానే కష్టపడ్డాగా. వంట చేశాను, టిఫిన్ తినిపించాను. ఇంకెలా ఇంప్రెస్ చేయాలి? కరెంటు పోయిందా? హలో అన్నా, గంటలో వస్తానన్నావు కదన్నా. బా కొంచెం ఫాస్ట్గా రా అన్నా.
చూస్తున్నావు? నచ్చనా? కావాలా? లోపలికి వెళ్దామా? మరి పద. ప్లీజ్. అర్థం కావట్లేదు. కొంచెం వెనక్కి జరుగుతారా ప్లీజ్? కొంచెం వెనక్కి జరుగుతారా ప్లీజ్? సరే, నేను బయటికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నాను అడగవా? అలా అడగొచ్చా? అడగచ్చు. అయితే ఎక్కడికి? పార్టీకి. ఓ ఓకే, వెళ్ళండి. కావాలంటే నువ్వు కూడా రావచ్చు. నువ్వు కూడా రావచ్చు. వస్తున్నా. సరే, నా టాస్క్లు అయిపోయి 100. మా ఓన్ పేమెంట్ అడుగుతా. హలో హలో, జగదాంబ చౌదరి గారు, అయిపోయిందండి ఈరోజు 100 టాస్క్లోనే. పేమెంట్ కూడా ఇస్తారా? పేమెంటా? పేమెంట్ ఏంటమ్మా? ఏంటండి సార్, మనం మాట్లాడుకున్నాం కదా సార్ టాస్క్కి 10 రూపాయలని. అదే ట్యాక్స్లు అన్నీ పోను 116 రూపాయలు అలా కాదు సార్. సార్ 116? అంతేనా సార్? ఒక బీర్ కూడా రాదు సార్. సార్ 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 పెట్టేశాడు రా. ఓకే, నీకులా ఉండదురా మనోడు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ రా. చూడు, అన్నా చెప్పు. ఎక్కడ కూడా లేపేశానన్నా. ఎవరు లేపేశావురా నువ్వు? త్వరగా పేమెంట్ కొట్టేసావనుకో, నా పని నేను చూసుకుంటా. పేమెంట్ నువ్వు లేపినోడిని అడుగు. అన్నా, నేను పెట్టింది మాయకే కదన్నా. నువ్వు లేపింది అపోజిషన్ రా, మమ్మల్ని కాదు. అన్నా, ఆయన నెంబర్ అయినా ఇయ్యన్నా, ఆయన అడుగుతాను. అన్నా కనీసం నాకు సిగరెట్లకైనా వచ్చినాయి కదరా డబ్బులు. ఇలా అయితే మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం, శోభను ఎప్పుడు చేసుకుంటాం రా? పెళ్లి చేసుకుని పిల్లలు ముడ్లు కడుగుతూ చీతరేకలు అరగొట్టుకోవడం కన్నా ఇది చాలా బెటర్ రా. అవును మామ. పాపం అక్కడ శోభన్ గడ ఏమైపోతాడు, ఎన్ని బాధలు పడుతున్నాడు. అవును మా. హాయ్, హూ ఆర్ యూ? ఐఎమ్ సితారా's husband. యా, ఐ యామ్ సితారా's బాయ్ ఫ్రెండ్. వేర్ ఈజ్ షీ? అంటే నాకు కార్ రాదు, పార్కింగ్ చేస్తా పైకి వెళ్ళమంటే వచ్చాను. ఇంకో 3 monthsలో నీ ప్లేస్లో నేనుంటాను. ఐ యామ్ వెరీ హ్యాపీ. యా, అది చూస్తున్నా. సాల్వ్ అయిపోతుంది. ఐల్ బి దేర్ ఇన్ 1 hour. ఓకే ఓకే. చూసావా నీ పరిస్థితి, నా పరిస్థితి. నీ ఓనర్ నిన్ను నన్ను పస్తులుంచుతున్నాడు. అందుకే సింగిల్గా ఉండిపో. నేను చూసావా పెళ్ళి కూడా డైరెక్ట్గా చేసుకోకుండా ఆన్లైన్లో చేసుకున్నాను. నువ్వు సింగిల్గా ఉండిపో, లేకపోతే నా పరిస్థితే. వచ్చాడా వీడు? శోభన్, వస్తున్నా. ఎక్కడికి వెళ్ళిపోయావు? గుడికెళ్ళాను. మరి నీ తారాకి సితారికి ఫుడ్ రెడీ అయిపోయింది. 10 నిమిషాలు ఆగండి, తీసుకుని వచ్చేస్తాను. అమ్మా,
తినిపించు. ఓ ఊసినాను నేనమ్మా. సరే, నాకు చాలా వర్క్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి. ఏ ఆఫీస్కి? నా ఆఫీస్. మందేలే కానీ నేను రెడీ అవుతాను. నువ్వు కూడా. చెప్పండి మేడం. వాటర్ బాటిల్. నాకు బూస్ట్. ఓకే సార్. ఒక నిమిషం. పాలు బాగా మరిగించి ఒక 2 స్పూన్ షుగర్ వేసి 1 స్పూన్ బూస్ట్ వేసి కొంచెం చిక్కగా స్ట్రాంగ్గా తీసుకుంటారా? ఓకే సార్. ఆ సౌండ్ ఆపుతావా? చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఈడెందుకు వచ్చాడు? ఈడిప్పుడు చూసాడంటే చూసాడా? సూర్యబాబు, సూర్యబాబు, సూర్యబాబు. నా పేరు సూర్యబాబు కాదు, సూర్య. జస్ట్ సూర్య. జస్ట్ సూర్య. సారీ. థ్యాంక్స్ సౌండ్ బాబు. సూర్యబాబు నువ్వా? ఎర్రా పిలుస్తుంటే పలకట్లేదు. నువ్వేంట్రా ఇక్కడ? నేనా? యాక్చువల్గా సెక్యూరిటీ ఆల్రెడీ ఉన్నాడుగా, నువ్వు వచ్చి ఏం చేస్తావు? అది కాదురా, నేను యాక్చువల్గా ఆఫీస్ బాయ్ కూడా ఉన్నాడు, నువ్వు వచ్చి ఏం చేస్తావు? కాదు సూర్యబాబు. అరే రికమెండేషన్ కింద నా పేరు ఆడితే నేను అసలు ఒప్పుకోనరా. అసలు నాకు మంచి పేరు ఉంది. సార్ కప్ తీయమంటారా? యాక్చువల్లీ నాకు బూస్ట్. సార్ మిమ్మల్ని కాదు. సారా? ఇదిగో నాకు కొంచెం సేమ్ బూస్ట్ ఇంకోటి తీసుకుంటావా? సారేంట్రా? సార్ ఎవరో తెలుసా? చిన్నప్పుడు నా ఫ్రెండ్. అదొకప్పుడు. ఇప్పుడు సితారా మేడం హస్బెండ్. సితారా మేడం హస్బెండా? అంటే 90% వచ్చిన నేను, 69% వచ్చిన వీడి కంపెనీలో జాబ్ చేయాలా? మీరు ఫస్ట్ బెంచ్ స్టూడెంటా? అవునరా, నీకెలా తెలుసు? మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. సూర్యబాబు పర్లేదు, మందే కంపెనీ. కొంచెం మనం లేనప్పుడు జాగ్రత్త చూసుకో. సరే. నేను నా వైఫ్ దగ్గరికి వెళ్ళి వస్తున్న పాపం ఒక్కదే ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. ఈడు ఓవర్ యాక్షన్. ఏసీ తగ్గించండ్రా కొంచెం. ఎలా ఉంది ఆఫీసు? కొంచెం చల్లగా ఉంది, బట్ అస్సలు కలరింగే లేదు. హెచ్ఆర్ క్యాబిన్కి వెళ్ళి ఒక లెటర్ తీసుకొని రా. ఏంటి మేడం, ఇంట్లోనూ పని చేసి ఇక్కడ పని చేసి నా వల్ల కాదు మేడం, నేను వెళ్ళా. సర్లే అలా చూడకండి, ఒక చిన్న పని ఉంది, అది చూసుకుని అప్పుడు వెళ్తాను. ఎక్కడికి? సిగరెట్కి. ప్రియా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ టు టాక్ విత్ యూ. చెప్పు సూర్యబాబు. ప్రియా, సూర్యబాబు కాదు, సూర్య. జస్ట్ సూర్య. ఓకే జస్ట్ సూర్య. టెల్. అంటే నాకు టెల్లాలని ఉంది, కానీ ఏం టెల్లాలో అర్థం కావట్లేదు. పోనీ మార్నింగ్ చెప్పు. అది గుడ్ మార్నింగ్ కాదు ప్రియా. మరి నైటా? ఏంటి వాయిస్ మారింది? చెప్పరా సౌండ్ బాబు. ఏం చేస్తున్నా? కొంచెం బయటికి వెళ్తే నన్ను లెటర్ తీసుకుని వెళ్ళిపోతాను రా. లెటరా? ఏం లెటర్? లవ్ లెటర్. లవ్ లెటర్? ఆఫర్ లెటర్ రా, నువ్వు వెళ్ళరా. ఓకే బాయ్ ప్రియా, వస్తా. ఏంటి సిగరెట్ తాగావా? లేదు, తాగుద్ది సార్. అసలు సిగరెట్ తాగితే ఏమొస్తుంది? మాకేం రాదు, అమ్ముకున్నడికి డబ్బులు వస్తాయి. సరేలే, ఇదిగో నీ లెటర్. థ్యాంక్ యూ. ఇదిగోండి మేడం మీ లెటరు. ఓపెన్ చేయి. అదేంటి మేడం, మీ లెటర్ నేను ఓపెన్ చేస్తాను, ఇది మీరే ఓపెన్ చేసుకోండి. నేనే చెప్తున్నాను కదా, ఓపెన్ చేయి. ఇప్పుడు చదవమంటుందేమో.
ఆ ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్లో సైన్ చేయి. ఏంటి మేడం, నా ఆస్తి ప్రాపర్టీ ఏమైనా కొట్టేద్దాం ప్లాన్ చేస్తున్నారా? మా డాడీకి అసలు ఒకటే ఇల్లు ఉంది మేడం, అది కూడా మీరు తీసుకుని నాకు ఏం మిగలదు. ముందు చదువు, ఆ తర్వాత సైన్ చేయి. చచ్చాను రోయ్. మిస్టర్ శోభన్ అంటే మనమే. యువర్ అపాయింటెడ్. నాకు మొత్తం అర్థమైంది మేడం. మీరు ముందు జాగ్రత్తగా డైవర్స్ పేపర్ మీద నాకు ఓకే అని ముందే సైన్ చేయించుకుంటున్నారు కదా. తూచు మేడం, అసలు అలా జరగదు. నో. శోభన్, నేను నీకు జాబ్ ఆఫర్ చేస్తున్నాను, అది కూడా నా కంపెనీలో. ఏంటిది మీ కంపెనీయా? అంటే ఇది మన కంపెనీయా? హెల్లో అంత లేదు. డివోర్స్లో ఇచ్చిన మాట ప్రకారం నేను నీకు జాబ్ ఇవ్వాలి. నీ మొహానికి బయట ఎక్కడ ఎవ్వడు జాబ్ ఇవ్వడు, అందుకే నా కంపెనీలోనే ఇచ్చాను. మంచి డెసిషన్ తీసుకున్నారు మేడం. ఎందుకు నా శాలరీ ఎంత? హౌ మచ్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్? ఎక్స్పెక్టేషన్ మనకు సిగరెట్ డబ్బా ఈవినింగ్. ఏంటి ఆ గాల్లో లెక్కలు? అంటే ఒక 16,300 ఇస్తే చాలు మేడం. 16,300? ఎక్కువ చెప్పానా? పోనీ 1300 తగ్గించుకుని 10,000 ఇచ్చండి. షూస్ కాకపోయినా ఓల్డ్ మగ వస్తుంది. ఓకేనా? ఇది మాత్రం ఫైనల్ చేసుకోండి మేడం, ఇది మాత్రం ఫైనల్ మేడం. ఏంటి మేడం? నీ శాలరీ ఎంతో కొంచెం సార్కి చెప్పు. కటింగ్స్ మొత్తం పోను 29,500 వస్తున్నాయి మ్యామ్. ఓకే, యు మే లీవ్ నౌ. కోట తక్కువ 30,000 వస్తుంది. ఏడు జాబ్ అయిపోయింది మేడం. నేను నాట్ జాబ్, ఐ మీన్ నేను ఆఫీస్ బాయ్ జాబ్ చేస్తాను మేడం. ఇంట్లో మీకు చేసే పనులే ఇక్కడ అందరికి చేసి పెడతాను. ఆడికి ఎంత ఇస్తున్నారో నాకు అంత ఇచ్చండి చాలు. మా కంపెనీ ఎంప్లాయీకి మినిమం శాలరీ 45,000. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎంత శాలరీ ఇస్తారో కూడా మినిమం ఐడియా లేకుండా ఎలా వస్తావు నువ్వు? స్టార్టింగ్ 45,000. అది సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తెలుస్తుంది, నాకెందుకు తెలుస్తుంది? ఏంటి, ఏం కొనుక్కుంటున్నావు? కొంచెం టెన్షన్గా ఉంది, వాష్రూమ్కి వెళ్ళి రావచ్చా? ఎక్కడికి వెళ్ళేది లేదు, మూసుకొని ఫస్ట్ కూర్చో. నాకు తెలుసు నీకేం తెలీదని, బట్ నీకు ఏ సిచ్యువేషన్స్ అయినా హ్యాండిల్ చేసే స్కిల్స్ అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అందుకే నా కంపెనీలో జాబ్ ఇచ్చాను, మేనేజర్గా. మేనేజర్? లడ్డు కావాలా నాయనా? ఫస్ట్ అక్కడ సైన్ చేయి. ఓ షూర్ మేడం. ఫైనల్లీ ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. ఏం చేస్తున్నావు? వాట్సాప్ స్టేటస్ పెడుతున్నా మేడం. అవును మేడం, ఇంతకీ నా శాలరీ ఎంత మేడం? కట్టింగ్స్ అన్నీ పోయి 1.5 lakhs. 1.5 lakhs? ఏమైనా మరో లడ్డు కావాలా? అంటే ఇయర్లీ 18 లక్షలు. అంటే ఇప్పుడు నేను జాబ్లో జాయిన్ అయిపోయినట్టుగా మేడం. ఇంకో 1 hourలో టీమ్ మీటింగ్ ఉంది, బీ రెడీ. నేను ఇప్పుడు టాయిలెట్కి వెళ్ళొచ్చా మేడం? యు మే లీవ్. ఓ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్, మిమ్మల్ని మ్యామ్ పిలుస్తున్నారు. సిగరెట్ తాగితే ఏమొస్తుంది? మనకేం రాదు సార్, అమ్మే వాళ్ళకి డబ్బులు వస్తాయి. రేపటి నుంచి నాకు డైలీ ఒక సిగరెట్ ప్యాక్ నువ్వే ఇవ్వాలి, లేకపోతే ఏమొద్ది? నా ప్లేస్లో ఇంకొకరు వస్తారు. హలో నాన్నారు, మొన్న ఒక 10 ఎకరాలు బేరం వచ్చిందన్నావు కదా, మాట్లాడండి. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? నీకేమైందిరా అసలు? ఒకసారి నా వాట్సాప్ స్టేటస్ చూడండి డాడీ. ఎరా సూరిబాబు? చెప్పరా సోమన్ బాబు. ఏం చేస్తున్నారా? వర్క్ చేసుకుంటున్నాను రా. కూర్చో. థ్యాంక్ యూ. సూరిబాబు, ఇప్పుడు ఈ ఆఫీస్కి మేనేజర్ నేనే రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. నీకు 10% ఎంతరా? 96. మరి నాది 49. నీ ఇంటర్ పర్సెంటేజ్ ఎంతరా? 95. మరి నాది 59. నీ బీటెక్ పర్సెంటేజ్ ఎంతరా? 96.
మరి నాది 69. చూసావా నువ్వు నీ మార్క్స్తో పాటు నా మార్క్స్ కూడా గుర్తుపెట్టుకున్నావు. అందుకే రా పక్కన మార్క్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయకూడదు. ఇదిగో ఇలానే అవుద్ది. ఇప్పుడు చూడు నువ్వెక్కడున్నావు? నీ కింద. నేను నా పైన. హో దీన్ని బట్టి అర్థమైందేంట్రా? బుర్ర ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిదే అని. సూపర్ రా. థ్యాంక్ యూ. చెప్పండి ఫ్రెండ్స్. కంగ్రాట్స్ రా మామ, ఫైనల్ గా జాబ్ వచ్చింది. థ్యాంక్స్ రా. మరి పార్టీ ఎక్కడ మరి? లొకేషన్ పంపిస్తున్నాను రా, వచ్చేయండి పార్టీ చేసుకుందాం. పెట్టు మామ, వచ్చేస్తున్నాం. సరేలే వచ్చేయండి. రే సూరిబాబు జాగ్రత్త చూసుకో, శాలరీ ఉండదు లేకపోతే. ఓకేనా? ఓకే సార్. హే మామ ఎంత ఫాస్ట్గా వచ్చారేంట్రా? జాబ్ అన్నా, పార్టీ అన్నా. ఓ నైస్, స్పీడ్గా ఉన్నారా మీరు. ఖాళీ ఉండకుండా ఏదైనా చేసుకోవచ్చు కదరా? దేనైనా పట్టుకుని తిరగమంటావు మామ? అలా కాదురా, ఏమైనా జాబ్ చేసుకోవచ్చు కదా. కాదు మామ, నువ్వు మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. మాకు ఆల్రెడీ జాబ్ వచ్చిందిరా. జాబా? ఏం జాబ్ రా? జాబ్ రా. యు మీన్ అంటే ఏంట్రా? ఇప్పుడు ఈడు ఖాళీగా ఉండడంకో ఈడిది నేను కొడతా. ఈడు ఖాళీగా ఉండడంకో నేను కొడతా. ఇంతకీ ఏం కొడతారా? కీబోర్డ్ మా. కీబోర్డ్ వీడియోస్ చూస్తావు కదా, దాని కింద కామెంట్ పెడతారు చూసావా? ఓ మీరేనా? థ్యాంక్స్ రా, కొంచెం కామెంట్ పెడుతున్నది. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. సో లోపలికి వెళ్ళండి, మనల్ని వచ్చేస్తాను, నైట్ పార్టీ చేసుకుందాం. ఓకేనా? బాయ్ రా. ఏంటి దీన్ని కూడా జాబ్ ఇస్తారా? అలా అయితే నేను దీనికి జాయిన్ అయిపోయాడుగా. స్పైడర్ మ్యాన్. అరే నాగార్జున, వీడికి నిజంగా జాబ్ వచ్చిందంటావా? అడిగి చూద్దాం రా. భయ్యా మా వాడికి నిజంగానే మేనేజర్ జాబ్ ఇచ్చారు ఇక్కడ. హే సూర్యబాబు, నువ్వేంటి ఎక్కడున్నా? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నా పేరు సూర్యబాబు కాదు, సూర్య. నువ్వు సూర్యబాబేనా? ఇలా రా బంగారం. అవునరా, చిన్నప్పుడు గేదేసే పేడలు ఉండకూడదు కదరా, ఇప్పుడేంట్రా గేదిచ్చే పాలు తయారు. ఆడు కొంప తీసి బ్లీచింగ్ పౌడర్ తాగేసినట్టున్నాడు దరిద్రుడు. ఒరే, అప్పుడు మన చిన్నప్పుడు పద్మావతిని కోకున్నట్టు బాగా గుర్తురా నాకు. అది నేను కాదురా, సత్యబాబు. పేర్లు కన్ఫ్యూజ్ అయినట్టు. నార్మే, అందరూ ఓట్లేయడానికి వచ్చినట్టు ఒక్కసారి వచ్చారేంట్రా? ఆడు వచ్చి నా మీద ఎక్కాడు, మీరు వచ్చిన ఎక్కండి రా. సారీ మా. సరే కానీ కొంచెం టేక్ సమ్ వాటర్ రా. కొంచెం చిల్లు ఉండాలరా. చిల్లా? అయినా నా దాహం వేయట్లేదు. అరే మాకురా. అది టేక్ సమ్ వాటర్ కాదురా, బ్రింగ్ సమ్ వాటర్ రా. ఎలా కూడా మార్చారా? అలానే అంటారు. స్ట్రైట్కి వెళ్తే ఫ్రిడ్జ్ ఉంటది, డోర్ ఓపెన్ చేస్తే బాటిల్ ఉంటది, వెళ్ళి తాగండి. వీడికి బాగా మొదం ఎక్కేసింది. నాగార్జున, ఇక మొదలెడదామా? అరే ఎక్స్ బటన్ బయటకు వచ్చేసిందిరా. కొట్టేసుకుంటున్నట్టున్నాడు డాడీ. ఆటగాడే. అవునరా, ఇప్పుడు క్లోజ్ అవ్వాలంటే ఏం చేయాలరా? ఎంటర్ నొక్కారా? కాదురా, వెనక్కి వెళ్ళాలంటే బ్యాక్ స్పేస్ నొక్కాలి. ఎంటర్. బ్యాక్ స్పేస్ నొక్కాలి. లేదు, బ్యాక్ స్పేస్ నొక్కాలి. బ్యాక్ స్పేస్ నొక్కాలరా. ఎంటర్ నొక్కాలి. బ్యాక్ స్పేస్ నొక్కాలరా. ఏంట్రా వీడు వెనక్కి రావాలంటే బ్యాక్ స్పేస్ అంటున్నాడు రా. నేను ఎంటర్ చెప్తుంటే నొక్కట్లేదు. డిలీట్ రా. అమ్మో ఏమవుతుందిరా? రే ఎర్రని వస్తుందేంట్రా? అరే మనం జంప్ అయిపోతాం, బెస్ట్ రా. పోతాం రా. పోదాం బెటర్. ఏంటిది? రెయిన్బో కలర్ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారా? జాబ్ కేసరెట్టినట్టున్నారు. అయినా వీళ్ళని కాదు. అరే శోభను, ఈ నాకు ఎస్ వాట్? నో 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 నో, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. విల్ రికవర్ ద హోల్ డేటా బై ఈవినింగ్. యా షూర్. యా ఓకే. ఏమైంది సూర్బాబు? క్లయింట్స్ డేటా ఎవరు డిలీట్ చేశారు? తెలీదు మేడం.
మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలా ఉంటారు అసలు? నన్ను అంటారేంటి మేడం, ఈ షాపింగ్ గారి ఫ్రెండ్సే పని మీద పక్కకెళ్తే పర్మిషన్ లేకుండా ఏదో పనికి మళ్ళీ పనిచేసి డేటా మొత్తం డిలీట్ చేస్తారు మేడం. అయినా ఆయన అడిగితే మీరెలా ఇచ్చేస్తారు ల్యాప్టాప్ ని? ఇప్పుడు డేటా ఎలా రికవర్ అవుతుంది? బ్యాకప్ ఉందా లేదా? తెలియదు మేడం. సరే, యూ కెన్ గో సూరిబాబు, యూ కెన్ లీవ్. నువ్వెక్కడికి? నువ్వు ఆగు. అసలు బుద్ధుందా నీకు? ల్యాప్టాప్ చూడగానే చిన్నపిల్లలా ఏది పడితే అది నొక్కేయడమేనా? 50 crores ప్రాజెక్ట్ నాశనం చేసావు నువ్వు. యూ డిస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్. నీకు జాబ్ ఇచ్చినందుకు నాకు బుద్ధి లేదు అసలు. అసలు నీ ఆఫర్ లెటర్ ఏది? నువ్వు దేనికి పనికిరాని ఒక ఎదవ్వి. కట్నం వస్తుంది కదా అని నన్ను పెళ్లి చేసుకున్నావు. ఎందుకు ఇలాంటి బతుకు నీకు అసలు? ఈ నుయ్యో గుయ్యో చూసుకొని చచ్చిపో. బెస్ట్ థింగ్. జస్ట్ గెట్ లాస్ట్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. హలో మిస్ తారా, ఎక్కడ మీ సార్? అసలు మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. ఈ శోభన్ గడ సగ జీవితాన్ని చూసాడు. నా చావుకి కారణం మాత్రం నా పిల్లమే. మిస్ సితారా, మిస్ యూ సితారా. నువ్వు దేనికి పనికిరాని ఎందుకు ఇలాంటి బతుకు అసలు? ఈ నుయ్యో గుయ్యో చూసుకో. ఈ నా కొడుకు ఏం చేస్తున్నాడు? హలో, అమ్మకి ఫోన్ ఇవ్వు. అమ్మకి ఇస్తున్నాను ఫోను. హలో నాన్న, ఎలా ఉన్నావురా? సూపర్. అవును, కోడలి పిల్ల ఎలా ఉందిరా? ఇప్పుడే దోశలేసి పెట్టింది మమ్మీ. నువ్వు చాలా అదృష్టవంతుడు నాన్న. అందరికీ ఇలాంటి అమ్మాయి దొరుకుతుందా చెప్పు. అమ్మా నాకు ఇవ్వు. హలో రే అన్నయ్య, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందిరా? సూపర్. ఓహో అవునా? అందుకే వదిన ఏమంటుంది? డివోర్స్ అడుగుతుంది. ఏ దోశ అడుగుతుంది. ఓకే ఓకే. నాకు టైం అయింది. మిస్ యూ రా. అరే శోభన్ కూడా ఒకసారి ఫోన్ చేద్దాం. హలో మామా, ఎక్కడున్నా? ప్రపంచానికి దూరంగా మేఘాలకి దగ్గరలో ఉన్నాను రా. అరే పొద్దునే హిమాలయం వరకు వెళ్ళేవింట్రా? అరే పొద్దునే బాగా ఓపెన్ చేయరు కదరా. ఎవడు గారు వచ్చేస్తున్నానండి. ఫ్రెండ్స్ కొంచెం కాల్లో ఉన్నారు. వెయిట్ ఏ మినిటా.
అరే ఎక్కడున్నావు అసలు? ఎవరితో మాట్లాడుతున్నావు? కొద్ది క్షణంలో స్వర్గానికి వెళ్తున్నాను రా. మిస్ యూ గైస్. అరే కొంచెం లొకేషన్ బెటరా, మేమిద్దరు కూడా వస్తాం. సరేరా, వచ్చిన బాడీని కలెక్ట్ చేసుకోండి. రే ఇటు సూసైడ్ చేసుకుంటున్నాడు రా. సూసైడా? రే ఎందుకురా ఓ పక్కకి బ్రేక్ లేస్తావు? నాకేమన్నా ఉన్నాయేంటి? ఏదో చిన్న చిన్న గుచ్చుకుంటున్నాయి మావా, ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే. ఎవరాడా తప్పులో చేస్తున్నాడు? లండన్ వస్తున్నట్టున్నాడు మావా. ఇంకెంత దూరం ఉందిరా లొకేషను? రే ఏమైందిరా? రే నిన్నే కదరా 30 రూపాయలు పెట్రోల్ కొట్టించాను. పెట్రోల్ అయిపోయినట్టుందిరా. నిజం చెప్పు, సిగరెట్ తాగేసావు కదా? రే 30 రూపాయలకి 30 కిలోమీటర్లు వెళ్ళరా అంటే 17 రూపాయలు కొట్టించు అంతే. మరి పెట్రోల్ తీసురా. ఎలా తీసుకొస్తావు తీసురా. సరే ఒక బాటిల్ ఎత్తుకు మరి. నువ్వే తీసురా, నువ్వే కదా ఆపేసింది. సిగరెట్ తాగింది నువ్వే కదా సూరిబాబా. ఎక్కడరా? నేనా? ఎక్కడెక్కడ తుప్పలున్నారా? తుప్పలోనా? అమ్మాయిలతో ఏం చేస్తున్నారా? చిచ్చి కాదే, నేను భాస్కర్ వస్తుంటే బండి అయిపోయిందిరా. భాస్కర్ గారు నువ్వు తుప్పల్లో ఏం చేస్తున్నారా? రే మేమిద్దరం కాదురా, బండి ఆగిపోయిందిరా. రే జాబ్ వచ్చింది కదరా, పెట్రోల్ అసలు డబ్బులు లేవరా మీ దగ్గర? చూసారా మీ పొజిషన్ ఎలా ఉందో? రే నేను 30 రూపాయలు అడిగిచ్చాను రా కొట్టించమని. ఆడే కక్కుర్తున్నా కొడుకు 13 రూపాయలు పెట్టి సిగరెట్ తాగేసాడు. 30 రూపాయల ఎంత చీపా? మీరేం మాట్లాడరా? ఫోన్ పెట్టండి అర్జెంట్గా. ఛీ, వీళ్ళలో నాకేమన్నా శాలరీలు ఉన్నాయా జాబులు ఉన్నాయా? అరే మామా ఈ చిన్న బాటిల్ దొరికిందిరా, పెట్రోల్ తీసుకురారా. సరే మామా. ఎలా ప్రతి ఒక్కడు తిట్టివాడే. త్వరగా తీరా. తీస్తున్నాను రా, ఆగు. రే 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 త్వరగా తీయ. తీస్తున్నాను రా. అరే ఇది రావట్లేదురా, కొద్దిగా రారా. అది అరే ఎవడన్నా వస్తాడేమో చూడరా. మన కొత్త కోసేస్తారు. వచ్చేస్తున్నాను దేవుడా. లొకేషన్ ఎక్కడ ఉందో చూడరా. నేను ఎక్కడ చూపిస్తుంది. అయినా నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? ఆయన ప్రతిదానికి ముందే అంటాడు. పెళ్లికి ముందే, ఇప్పుడు చావుకి ముందే. మనం ఎప్పుడు రాకూడదు ముందు. ఈసారి నుంచి వెళ్దాం లేరా. సరే బాధపడుకో. ఎక్కడున్నాడు రాడు? రే అడి ఫోన్ రా. అదిగో రే శోభన పెళ్లి కూడా అయింది. శోభన మాత్రం చేసుకోకుండా పోయేట్రా. అరే ఆయన ఇడికి నేను KPHP ఆంటీలు పురమాయించాను కదరా. అవునరా, ఎన్ని పురమాయించలేదురా? ప్రతి దానికి కంగారు ఇడికి. చిచ్చి రైతుడు అన్ని ఇలాగ చేస్తాడు రేడు. రే ఇడెవడ తాగేసినాడు రా. అవునరా నడు. రే 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 శోభన్ రే రే ఎలా ఇప్పుడు? కీస్ తాళం లేదురా, బండే ఉన్నారా నా కీస్. శోభన్ రే రే మామా రే రే ఏదో చేయరా. ఓ పని చేయి, నువ్వు కొట్టు, నేను నోట్లో నోరు పెట్టి ఊదేస్తాను. సరే రే పని అవుతలేదురా, నోట్లో నోరు పెట్టరా. 1 2 3 4 5 లేగుతున్నాడు మళ్ళీ లేగుతున్నాడు రా. లేసాడు రా మళ్ళీ ఇంకోసారి. ఓకే ఓకే ఇప్పుడు లేసాడు, తీసుకెళ్ళిపోతాం పద. అయ్య బాబాయ్ ఈడేంటారు ఎంత పొరపన్నాడు నాకన్నా.
వెళ్ళిపోతున్నాను రా. కింద పెట్టే రేసాడు రా. ఇట్స్ మెడికల్ మెరకల్ రా. అవునరా, బతికించేసాను రా ఇన్ని. రే చూసావా, నోట్లో నోరేసి పట్టుకో పట్టుకో, లేపు లేపరా. హలో, నైట్ నుండి ఇంటికి రాలేదు, ఎక్కడ పోయావు? కొంచెం లేట్ అయితే పైకి పోయేవాడు, ఇప్పుడు మా ఫ్లాట్ లో ఉన్నాడు. ఏంటి, ఏమైంది శోభన్కి? ఎవరు మాట్లాడుతున్నారు? వాడి ఫ్రెండ్స్. వాడు చిన్నప్పటి నుంచి 10 దాంట్లోనే ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు సూసైడ్ లో కూడా ఫెయిల్ అయ్యి ఫిట్స్ వచ్చి పడిపోయాడు. సూసైడా? కొంచెం మీ లొకేషన్ సెండ్ చేస్తారా, నేను అక్కడికి వస్తాను. శోభన్, శోభన్ లేగు శోభన్. శోభన్, ఐమ్ రియలీ సారీ శోభన్. అనవసరంగా తిట్టేస్తా శోభన్. శోభన్, వీడికి తిట్టలేం కొత్త కాదు కదా. అవునండి, నిన్న మేము ఆఫీస్ నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ 10 సంవత్సరాలు ఫిట్స్ వచ్చాయండి ఇలాగా. అదేంటి, శోభన్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఏమండి, అది ఇష్యూ కాదండి. వాడు ఎప్పుడైనా ఎక్కువ ప్రెజర్ తీసుకుంటే వాడికి అలా అవుతూ ఉంటుంది. ఇదంతా మీ వల్లే. అనవసరంగా నేను శోభన్ని తిట్టాను. మీరే కదా డేటా డిలీట్ చేశారు. ఏమండి, డిలీట్ చేసింది వాడే, కానీ వాడికి ఫిట్స్ రావడం కారణం మాత్రం మీరే. శోభన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అంతా నేనే చూసుకుంటాను, ఎంత ఖర్చైనా పర్లేదు. ఆ ప్రాబ్లం మెడిసిన్ మీ లవ్ అండి. మీరు వాడిని ఇక్కడ బాధ పెట్టినా పర్లేదండి, ఇక్కడ బాధ పెడితే తట్టుకోలేడండి. ఆ లాస్ట్ టైం ఆయేషా కూడా ఇలాగే చేసింది. అయేషా? అయేషా ఎవరు?